చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి సామెతల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచన భాగం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచన భాగం. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు, ఒకరు చదవండి. దోపిడీదారుడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును. దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును. ఆయుధదారుడు వచ్చినట్లు, ఆయుధదారుడు వచ్చునట్లు లేమి నీ యొద్దకు వచ్చును. లేమి నీ యొద్దకు వచ్చును. లేమి నీ యొద్దకు వచ్చును. ఎందుకు వస్తుంది? దేవుని వాక్యంలో చెప్పబడుతున్న మాట ఏంటంటే అందుచేత. ఎందుచేత అన్నది మనం ఆలోచన చేయాలి. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ వద్దకు వస్తూ ఉంది. ఒక ఇంట్లో దొంగ పడ్డాడు అనుకోండి, ఆ దొంగ ఏం చేస్తాడు? అవకాశము తనకి దొరికినంత వరకు మొత్తం కూడా దోచుకొని వెళ్ళిపోతాడు. మన కుటుంబాల్లో దారిద్ర్యము దోపిడిగాడు వచ్చినట్లు వస్తూ ఉందంట. దేవుని వాక్యం అంటా ఉంది, ఆయుధదారుడు వచ్చునట్లు లేమి నీ యొద్దకు వచ్చును. ఆయుధదారుడు ఎవరైనా, ఒక దొంగ మన ఇంట్లోనికి వచ్చినప్పుడు ఒక కత్తో ఒక గన్ను మనకు చూపెట్టాడు అనుకోండి, ఏం చేస్తాం? మనం ఎదురు తిరుగుతామా? ఎదురు తిరగలేం. ఆ దొంగకు సరెండర్ అయిపోతాం. మన ఇంట్లో ఉన్న వాటిని ఏది కావాలంటే అది పట్టుకొని తీసుకొని వెళ్ళయ్యా అన్నట్టుగా మన ఇంటిని, మన సొత్తును అతనికి అప్పగిస్తాం. ఆయుధదారుడు వచ్చినట్లుగా లేమి నీ యొద్దకు వచ్చింది. ఎందుచేత? లేమి మన కుటుంబాలలో తాండవాడటానికి, దరిద్రం మన కుటుంబాలలో కొలువై ఉండడానికి కారణం ఏంటంటే, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, ఇదే అధ్యాయం 6వ వచనం దగ్గర నుండి మనం కొన్ని మాటలు చదివితే, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము అని చదువుతాను. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకును, కోతకాలమందు ధాన్యము కూర్చుకును. సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందవు, ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇంకా కొంచెము నిద్రించదునని, కొంచెము కునికెదనని, కొంచేపు చేతులు ముడుచుకొని పరుండుదనని నీవు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ దగ్గరకు వస్తుంది. ఆయుధదారుడు వచ్చినట్లుగా లేమి నీ యొద్దకు వస్తుంది. లేమికి కారణం ఏంటంటే సోమరితనం. లేమికి గల కారణం ఏంటి చెప్పండి? సోమరితనం. ఒప్పుకుంటారా? సోమరితనము వలన మన జీవితాల్లో దైవిక ఆశీర్వాదాన్ని మనం కోల్పోతున్నాం. దేవుని దీవెనను మనం దూరం చేసుకుంటున్నాం. దరిద్రము, లేమి మన కుటుంబాలను ఆవరిస్తూ ఉందండి. లేమికి గల కారణాల్లో ఒకటి ఏంటంటే సోమరితనం. ఏంటి చెప్పండి? సోమరితనం. సోమరితనాన్ని మనం విడిచిపెట్టగలిగితే లేమి మన దగ్గర నుంచి పారిపోతుంది. రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. సోమరిని ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతలను చూసి కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో. పెద్దవాళ్ళు ఒక మాట అంటారు, చెప్తే అన్నా వినాలి, చూసన్నా ఏం చేయాలి? నేర్చుకోవాలి. కొందరు చాలా షార్ప్గా ఉంటారండి. ఎవరైనా ఏదైనా చేస్తూ ఉంటుంటే వారు చేసే విధానాన్ని గమనిస్తారు. ఎలా చేస్తున్నారు, ఆ నైపుణ్యతను గమనిస్తారు. గమనించి వారు దాన్ని వారి జీవితానికి అన్వయించుకొని
వారు ముందుకు వెళ్ళడానికి దాన్ని అనుభవంగా తీసుకుంటారు. దేవుడు మనతో మాట్లాడుతుండగా దేవుని మాటలు విని మనం నేర్చుకోవాలి. మనకు ముందున్నటువంటి మన పితరులు, భక్తులు, దైవజనులు వారు దేవునిలో ఎలా వారు చక్కగా వారు ముందుకు వెళ్ళారో వారి సాక్ష్యాలను మనం గమనించినప్పుడు మనం జ్ఞానాన్ని తెచ్చుకోవాలి, బుద్ధిని తెచ్చుకోవాలి, మనం నేర్చుకోవాలి, మనం జాగ్రత్త పడాలి. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి ఎవరు లేరంట? న్యాయాధిపతి లేడు, పై విచారణకర్త లేడు, అధిపతి. మరి మనకి ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు, స్కూల్లో గురువులు ఉన్నారు, మందిరంలో దేవుని సేవకులు ఉన్నారు. తల్లిదండ్రులు ఎంతగా మనకు చెప్తున్నారు, టీచర్సు ఎంతగా మంచిని బోధిస్తున్నారు. దేవుని మందిరంలో దేవుని సేవకులు దేవుని ఎడల మనం ఏ విధంగా భయభక్తులు కలిగి ఉండాలో ఎలా నేర్పిస్తున్నారు చూడండి. దేవుడు మనకు పెద్దలను ఇచ్చాడు, తల్లిదండ్రులను ఇచ్చాడు, గురువులను ఇచ్చాడు, దేవుని సేవకులను ఇచ్చాడు. ఇంతమంది మనం నడవవలసినటువంటి ఆ విధానాన్ని మనకు వారు ఉపదేశం చేస్తున్నా ఇంకా కొందరికి బోధ పడటంలా నా మతమే నా మతం, నా మతమే రెటమాతం అన్నట్టుగా బ్రతుకుతూ ఉన్నారు. చీమలకు ఎవరు లేరు? న్యాయాధిపతి లేడు, పై విచారణకర్త లేడు, అధిపతి లేడు. అయినప్పటికీ కూడా ఏం చేస్తా ఉన్నాయి? అవి వేసవి కాలములో ఆహారాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాయి, కోత కాలములో ధాన్యాన్ని సమకూరుస్తున్నాయి. వేసవి కాలంలో ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాయి. ప్రజెంట్ ఆ రోజుకి ఏం కావాలో సిద్ధపరుచుకుంటా ఉన్నాయి. కోత కాలమందు భవిష్యత్తు దినాలకి భవిష్యత్తు కావలసినటువంటి ఆహార ధాన్యాలన్నవి కూర్చుకుంటున్నాయి, సిద్ధపరుచుకుంటున్నాయి, కూర్చుకుంటున్నాయి. మరి మనకుంది అజ్ఞానం, ఏ రోజుకి ఆ రోజే మంది. కొందరికి రేపటిని కూర్చుని ఆలోచన ఉండదండి. చీమల యొద్ద మనం నేర్చుకోవాలి, సిద్ధపరచుకుంటున్నాయి, కూర్చుకుంటున్నాయి. అంటే ఈ రోజుకి ఏం కావాలో ఆలోచన వాటికి ఉంది, భవిష్యత్తులో వాటికి ఏం కావాలో వాటిని సమకూర్చుకునేటువంటి ఆలోచన కూడా వాటికి ఉన్నాయి. వాటి దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటున్నాడు. చూడండి ఇంకా ఏమని వ్రాయబడింది? సోమరి ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నీవు నిద్రలేచెదవు. ఇంకా కొంచెము నిద్రించదునని, కొంచెము కునికెదనని, కొంచేపు చేతులు ముడుచుకొని పడుకుంటానని నీవు అనుచున్నావు. అందుచేత దోపిడీదారుడు వచ్చినట్లు దారిద్రము నీ దగ్గరకు వస్తుంది, ఆయుధదారుడు వచ్చినట్లుగా లేమిని యొద్దకు వస్తుంది. ఈ రోజున లేమికి మనం భయపడాలి. భయపడి సోమరితనాన్ని మనం విడిచిపెట్టాలి. దేన్ని విడిచిపెట్టాలి? సోమరితనాన్ని మనం విడిచిపెట్టాలి. చూడండి సామెతల గ్రంథంలోని 20వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట మనం చూద్దాం. 20వ అధ్యాయము, లేమికి భయపడి నిద్రయందు ఆసక్తిని విడుము, ఆహారము తిని తృప్తి పొందుదు. అందరికి అర్థమైందా ఆ మాట? లేమికి భయపడి ఏం విడవాలి? మనం నిద్రను విడిచిపెట్టాలి. మేలుకుంటే ఉన్న ఆశీర్వాదం ఏంటి? చక్కగా మనము తిని తృప్తి చెందుతాం. రెండు చేతులే దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా మరొకసారి.
దేవుడు కష్టపడే వారిని చూస్తాడండి. వారి చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆస్వాదిస్తాడు. 128వ కీర్తనలో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ కూడా ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. అంటే నువ్వు కష్టపడాలి, కష్టపడి పని చేయాలి. సోమరిగా బద్ధకస్తుడుగా నీవు ఉండకూడదండి. బద్ధకస్తుడు దేవుని ఆశీర్వాదాన్ని చూడలేడు. సోమరి దైవిక ఆశీర్వాదాన్ని పొందలేడు. ఉదకం మీద తలుపు తిరుగుతుంది. కొందరేమో సోమరులు తమ పడక మీద తిరుగుతూ ఉంటారంట. తమ పడక మీద తిరుగుతూ ఉంటారు. సోమరితనాన్ని మనం విడిచిపెట్టగలిగితే లేమిలో నుండి మనం బయటికి రాగలం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు దేవుని రాజ్య సువార్త నిమిత్తమై తన పని కొరకు మొదటిగా 12 మందిని ఆయన శిష్యులుగా చేసుకున్నాడు. ఈ 12 మంది శిష్యులను ప్రభు పిలిచినప్పుడు మనం గమనిస్తేనండి, వారు ఏదో ఒక పని చేస్తున్నప్పుడే దేవుడు వారిని పిలిచాడు. పేతురు, యోహాను, ఆంద్రేయ, యాకోబులను దేవుడు పిలిచినప్పుడు వారు ఏం చేస్తూ ఉన్నారు? వలలు బాగు చేస్తూ ఉన్నారంట. వారు జాలర్లు. రాత్రంతా వేటకి వెళ్ళి వేటాడారు. సముద్రమంతా తిరిగారు. వలలు విసిరి చేపలు పట్టారు. ఉదయం ఆ చేపలన్నీ మార్కెట్కి వేసేసారు. కాస్త డబ్బులు చేతికొచ్చి ఇంటికి వెళ్ళి చక్కగా వారు కుటుంబంతో సంతోషించాలి. అయితే మరలా తిరిగి రాత్రి వేటకి వెళ్ళడానికి వారు ఏం చేస్తూ ఉన్నారు? వలలను బాగు చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ పని కొరకై ఆ పనికి సాధనమైనటువంటి ఆ వలలను వారు ఏం చేస్తూ ఉన్నారంటే బాగు చేస్తూ ఉన్నారు. పనిలో నిమగ్నమై ఉన్నారు. ఆనికాలు చేద్దాంలే, రాత్రి అంతా కష్టపడ్డాము, వెళ్ళే ముందు చూద్దాంలే, ఇలా వాయిదాలు వారి ఆలోచనలో లేవండి. వారి ఆలోచనలో లేవు. వారు వలలు బాగు చేస్తుండగా ప్రభు వారిని పిలిచాడు. నన్ను వెంబడించండి అని ప్రభు పిలిచాడు. నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానని ప్రభు వారిని పిలిచాడు. నిజంగా చేపలు పడుతున్నటువంటి వారిని దేవుడు పిలిచి మనుషులను పట్టే జాలర్లుగా దేవుని రాజ్య వ్యాప్తి కొరకే తన పనిలో దేవుడు ఘనంగా వారిని వాడుకోవటానికి వారిలో దేవుడు ఏం చూశాడంటే కష్టపడి పనిచేసే విధానాన్ని చూశాడు. ఈరోజున మనం ఎలా ఉన్నాం? సోమరులంగా ఉన్నామా? కష్టపడి పని చేసే వారంగా ఉన్నామా? ఒక కుటుంబంలో తండ్రి కష్టపడాలి, తల్లి కష్టపడాలి, పిల్లలు కూడా కష్టపడాలండి. నిద్రకిచ్చే సమయమే నిద్రకి ఇవ్వాలి, దానికి మించి ఇవ్వకూడదు. పని చేసుకునే సమయంలో కూడా మనం నిద్రపోతున్నామంటే, పని చేయకుండా బద్ధకంగా మనం ఉంటున్నామంటే మనం సోమరులం. అందుకనే దోపిడిగాడు వచ్చినట్లుగా దారిద్రం వస్తూ ఉంది. ఆయుధదారుడు వచ్చినట్లుగా లేమి మన దగ్గరకు వస్తూ ఉందండి. లేమికి భయపడి నిద్రను విడిచిపెట్టండి. సోమరితనాన్ని విడిచిపెట్టండి. సోమరితనాన్ని విడిచిపెట్టండి. పని చేసేవారిని ఆయన చూస్తాడు. కష్టపడేవారిని ఆయన చూస్తాడు. ఆయన వారిని దర్శిస్తాడు. వారి చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను ఏ పని చేయనండి, నేను కూర్చుంటాను, అన్నీ నా దగ్గరికి రావాలంటే వస్తాయా? చెప్పండి, రావు. మనం కష్టపడి పని చేస్తే మన చేతుల కష్టార్జితాన్ని దేవుడు
ఆశీర్వదిస్తాడు. దేవునికి ఒకసారి సంతోషంగా రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. బిగ్గరగా మరొకసారి చెప్పండి. లేమికి గల కారణాల్లో ఒక కారణం ఏంటి? సోమరితనం, బద్ధకస్తం. వీటిని మనం విడిచిపెట్టాలి. చురుకుగా ఉండాలి, కష్టపడాలి, పని చేయాలి. ప్రసంగిలో ఒక మాట వ్రాయబడిందండి, నీ చేతికి అప్పగించబడినటువంటి పని అది ఏదైనా ఎలా చేయాలో తెలుసా? శక్తి లోపము లేకుండా పనిని చేయాలి. నీ చేతికి దేవుడు అప్పగించిన ప్రతి పని, అది ఏ పనైనా, చేతి పనైనా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా, వ్యవసాయమైనా, నువ్వు శక్తి లోపము లేకుండా పని చేయగలిగితే దేవుడు నిన్ను ఉన్నతంగా దీవిస్తాడు. ప్రసంగి గ్రంథంలోనే ఒక మాట మనం చూడగలమండి. నేను సోమరి వాని చేను దాటిరాగా అంటాడు. ఒకసారి మనం ఆ మాట మనం చూద్దాము. చూడండి, మీరు సామెతల గ్రంథంలోనే ఆ మాట ఉంటుంది. ఇరవై 24వ అధ్యాయము 30వ వచనం. 24వ అధ్యాయము 30వ వచనం. సోమరి వాని చేను నేను దాటి రాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని యందంతటా ముండ్ల తొప్పలు బలసి ఉండెను, దొల్లగుండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. ఇక కొంచెము నిద్ర, ఇంక కొంచెము కునుకుపాటు, పరునుటకై ఇంక కొంచెము చేతులు ముడుచుకున్నటకై, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తుకొని వస్తుంది. ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదకి, నీ వద్దకు వస్తుంది, నీ మీదకు వస్తుంది లేమి. దానికి కారణం ఏంటి? సోమరితనం. సోమరితనం. సోమరి వాని చేను దాటి రాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా. చేను లేదా ఇల్లు లేదా వ్యాపారం లేదా ఉద్యోగం లేదా చేతి పనిని పెట్టండి. సోమరివాని చేతి పని, సోమరివాని వ్యాపారము, సోమరివాని వ్యవసాయం, సోమరివాని ఉద్యోగం లేదా ఇంకా ఏదైనా పెట్టండి మీరు చేసేది అక్కడ. వాన్ని మనం గమనిస్తే ఎలా ఉందంట? సోమరివాని చేను ఎలా ఉంది? ఇదిగో దాని అందంతటా ముండ్ల తొప్పలు బలసి ఉండెను. ముండ్ల తొప్పలు బలిసి ఉన్నాయంట. ముండ్ల తొప్పలు దేనికి సాదృశ్యం అండి? శాపానికి సాదృశ్యం. ఆదాము అవ్వ ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసినప్పుడు దేవుడు భూమిని శపించాడు. శపించినప్పుడు భూమి మీద ఏం మొలిచినాయి? ముండ్ల తొప్పలు, గచ్చ పొదలు మొలిచినాయి. ముండ్ల తొప్పలు, గచ్చ పొదలు శాపానికి సాదృశ్యం. సోమరి వాని చేను నేను దాటి రాగా అంటే వాని చేను నేను దాటుతున్నప్పుడు నేను గమనించాను, ఆ చేలో ఫలవంతమైనటువంటి పంట లేదు. ఏముంది అక్కడ? ముండ్ల తొప్పలు ఉన్నాయి, గచ్చ పొదలు ఉన్నాయి. అవి కూడా ఎలా ఉన్నాయి? బలిసి ఉన్నాయి అంటండి. చేలో పంట ఉండాలి కదా, పైరు ఉండాలి కదా, ఫలాలు ఉండాలి కదా. కుటుంబం అన్న తర్వాత సమాధానం ఉండాలి, సంతోషం ఉండాలి, ఆనందం ఉండాలి, దైవిక ఆశీర్వాదాలు ఉండాలి. ఎప్పుడు కుటుంబాల్లో గొడవలు, ఎప్పుడు కుటుంబాల్లో సమస్యలు, ఎప్పుడు కుటుంబాలలో కలతలు, కలవరాలు. దానికి కారణం ఏంటి? కారణాల్లో ఒక కారణం ఏంటంటే సోమరితనం. సోమరితనము వలన ఆర్థికంగా నువ్వు చితికిపోతున్నావు, ఆర్థికంగా నువ్వు నష్టపోతున్నావు. ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థ పతనమైపోతుందో కుటుంబాల్లో ఇక శాపం వచ్చేస్తుందండి, సమస్యలు వచ్చేస్తాయి, కలవరాలు వస్తాయి, గొడవలు వస్తాయి, అల్లర్లు వస్తాయి. వీటన్నిటికీ కారణం సోమరితనం. నువ్వు చేయవలసిన పని చేయకుండా సోమరిగా, బద్ధకస్తుడుగా నువ్వు జీవిస్తే నీ కుటుంబంలో ముండ్ల పొదలే.
అవి బలసి ఉన్నాయి అంటండి. శాపానికి గల కారణం ఏంటంటే సోమరితనం. సోమరి వాని చేను దాటి రాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట దాటి రాగా. వాటిని నేను గమనించినప్పుడు, వాటిని నేను చూసినప్పుడు ఏమంటున్నాడు? యోచన చేసుకుంటుని బుద్ధి తెచ్చుకుంటుని అంటున్నాడండి. అమ్మో, సోమరివాని చేను ఇలా ఉంది, కష్టపడేవాని చేను ఇలాగా ఉంది, కష్టపడేవారి కుటుంబాలు ఇలా ఉన్నాయి, సోమరివాని కుటుంబాలు ఇలా ఉన్నాయి. వాటిని గమనించినప్పుడన్నా మనకేం రావాలి? బుద్ధి రావాలి, జ్ఞానం రావాలి, యోచన చేసుకోవాలండి. యోచన చేసుకోవాలి. దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడుగా, వివేచన ఇచ్చాడుగా, బుద్ధినిచ్చాడుగా. ఏమీ లేని చీమలు, వాటికి న్యాయాధిపతి లేడు, పై విచారణకర్త లేడు, అధిపతి లేడు, అయినా అవి ఎలా వెళ్తున్నాయి? క్రమంగా వెళ్తున్నాయి. ఏం చేస్తూ ఉన్నాయి? వేసవి కాలంలో ఆహారాన్ని సిద్ధపరచుకుంటా ఉన్నాయి. ఏం చేస్తూ ఉన్నాయి? కోతకాలం మందు ఆహారాన్ని కూర్చుకుంటున్నాయి. నీకు ఆలోచన ఈ రోజుకి లేదు, భవిష్యత్తును గూర్చి కూడా ఆలోచన లేదండి. మరి ఇంకా చేలో ముండ్ల తొప్పలు కాకపోతే ఏముంటాయి? సోమరి వాని చేను నేను దాటిరాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఆ చేలో నాకేం కనపడ్డాయి అంటే ముండ్ల తొప్పలు కనపడ్డాయి. అవి కూడా బాగా బలిసిపోయి ఉన్నాయి అంటే. ఏమంటున్నాడు ఇంకా అక్కడ చూడండి, దొల్లగుండ్ల దాన్ని కపెను, దాని రాతి గోడ పడిపోయెను. ఏమైందంట? రాతి గోడ పడిపోయింది. దొల్లగొండ్లు దాన్ని కప్పేసిని, దాని రాతి గోడ పడిపోయింది. గోడ చుట్టూ ఫినిషింగ్కు మనం సాదృశ్యంగా తీసుకుందాం. ప్రాకారం, కాపుదల, భద్రత ఇవన్నీ కూడా పడిపోయినాయి. క్షేమము లేదు, దేవుని యొక్క కాపుదల, భద్రత లేదు. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని ఆ భయం, ఆ భీతి మనుషులను వెంబడిస్తూ ఉందండి. వెంటనే ఆ భక్తుడు అంటున్నాడు, దాన్ని నేను గమనించాను, దాన్ని నేను చూశాను. 32వ వచనంలో, నేను దాన్ని చూసి యోచన చేసుకుంటుని దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకున్నాను. లేమి మన జీవితాలకు దూరం అవ్వాలి, లేమి మన కుటుంబాలకు దూరం అవ్వాలి. దేవుడు మన చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించాలి అంటే మనం యోచన చేసుకోవాలి, మనం బుద్ధి తెచ్చుకోవాలి. సోమరితనాన్ని మనము విడిచిపెట్టాలి. సోమరితనం వలన ఏమొస్తుంది చెప్పండి? లేమి దరిద్రత వస్తుంది. మన కుటుంబాలను దరిద్రత ఆవరిస్తుంది, శాపం ఆవరిస్తుంది. భక్తుడు అంటున్నాడు, నేను బుద్ధి తెచ్చుకున్నాను. తప్పిపోయిన కుమారుడికి ఏమొచ్చింది చెప్పండి? ఏమొచ్చింది? అరే అసలు నేను, నా స్థితి, నా పరిస్థితి, నా పొజిషన్ ఏంటి? నేను ఎక్కడున్నాను? ఎక్కడ ఉండాలి? నేను ఎక్కడున్నాను? నాకు తండ్రి ఉన్నాడు, నాకు కుటుంబం ఉంది, నా తండ్రి కుటుంబంలో ఎంతో సమృద్ధి ఉంది, ఎంతోమంది పనివారు ఉన్నారు, ఎంతో మంది పనివారికి అన్నం సమృద్ధిగా అక్కడ దొరుకుతుంది. ఇక్కడైతే నేను ఆకలికి చచ్చిపోతున్నాను. యోచన చేసుకుంటున్నాడు, ఆలోచన చేస్తున్నాడు. నిజమే కదా, నేనేంటి ఇక్కడున్నాను? ఎప్పుడైనా మనకు ఆలోచన వచ్చిందా? ఉండకూడని స్థలాల్లో ఉన్నప్పుడు, చేయకూడని పనులు చేస్తున్నప్పుడు ఎప్పుడైనా యోచన మనం చేసామా? నేను మారు మనసు పొందిన వ్యక్తిని కదా, రక్షించబడినటువంటి వ్యక్తిని కదా, దేవుని సొత్తుగా, దేవుని బిడ్డగా ఉన్న వ్యక్తిని కదా. ఈ అపవిత్రమైన స్థలాల్లో నేను ఉండటం ఏంటి? ఈ అపవిత్రమైన వాటిని నేను చూడటం ఏంటి? ఈ కాని పనులు నేను చేయటం ఏంటి? వీటిని బట్టే కదా నా జీవితంలో శాపం వచ్చింది అని ఎప్పుడైనా యోచన చేసుకుంటే నిజంగా వెంటనే మనకు మారు మనసు వస్తుంది, మనకి బుద్ధి వస్తుంది, మనం దేవుని వైపు తిరుగుతాము. 2 చేతుల దేవునికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్దాము హల్లెలూయా.
ఇంకో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, సామెతల గ్రంథములోని 13వ అధ్యాయం, సామెతల గ్రంథంలో 13వ అధ్యాయం 25వ వచన భాగాన్ని మీరు గమనించండి. చదవమ్మా. నీతిమంతుడు ఆకలి తీరా భోజనము చేయును, భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును. లేమి కలుగు. ఎవరికి చెప్పాలి? ఎవరికి లేమి? కడుపు నిండా ఎవరు తింటారు? చూడండి, నీతిమంతుడు ఆకలి తీరా భోజనము చెయ్యును, భక్తిహీనుల కడుపునకు ఏం కలుగుతుందంట? ఏం కలుగుతుందంట? కొంచెం గట్టిగా చెప్పండి. ఏం కలుగుతుందంట? అంటే కడుపు నిండా కూడా భోజనము చేయలేదు. ఈ లేమి ఎవరికి వస్తుంది? భక్తిహీనులకు. ఎవరికి చెప్పండి? లేమికి గల కారణాల్లో ఒక కారణం ఏంటంటే సోమరితనం. ఏంటది? సోమరితనం. రెండవది ఏంటంటే భక్తిహీనత. రెండవది ఏంటి చెప్పండి? భక్తిహీనత. హీనత. భక్తిలో మనం దిగజారిపోవటం. దేవుణ్ణి ఎరగిన వారు కాదు, దేవుణ్ణి ఎరిగిన వారే, సత్యము తెలిసిన వారే, మారు మనసు రక్షణ పొందిన వారే, కొంతకాలము దేవుల్లో ఆత్మీయంగా బలపడి ఎదిగి భక్తి చేసిన వారే, కొంచెం కాలం ముందుకు వెళ్ళగానే ఏమయ్యింది? వీరిలోనికి లోకం వచ్చింది. కాస్త భక్తి అన్నది ఏమైపోయిందంటే తగ్గిపోయింది. భక్తి అనేది తగ్గిపోయింది. తగ్గిపోయిన భక్తిని ఉద్దేశించే దేవుని లేఖనాలు చెప్తున్నాయి భక్తిహీనత. ఏంటది? భక్తిహీనత. భక్తిలో దిగజారిపోయినటువంటి వారి విషయమై దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. లేమి కలుగును. లేమి వచ్చేస్తుంది. ఎవరి దగ్గర కంటే? భక్తిహీనులకు. ఇందాక మనం 16వ కీర్తన చదువుకున్నాం అందరం కలిసి ఉత్తర ప్రత్యుత్తరంగా. దానిలో ఒక మాట అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు. ఎవరు శ్రేష్ఠులు చెప్పండి? ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి. భూమి మీద అంటే మనమే, మనం శ్రేష్ఠులం. దేవుడు ఏమన్నాడు తెలుసా వారిని ఉద్దేశించి? కేవలము వారు నాకు ఇష్టులు అన్నాడు. భక్తులు అంటే ఎవరు? దేవునికి ఇష్టులు. దేవునికి ఇష్టమైన భక్తి మనం చేయాలి. ఎవరికి ఇష్టమైన భక్తి చేయాలి? మనుషులకు కాదండి, సేవకులకు కాదు. మనల్ని బట్టి దేవుడు సంతోషించే భక్తి మనము చేయాలి. హానోకును గురించి ఒక మాట వ్రాయబడింది క్రొత్త నిబంధనలో. ఏమని? తాను కొనిపోబడే దానికి ముందంట హానోకు దేవునికి ఇష్టుడై ఉండనని సాక్ష్యము పొందెను. ఎవరు? హానోకు. ఎవరికి ఇష్టుడని సాక్ష్యము పొందెను? హానోకు భార్యకు కాదు, పిల్లలకు కాదు, తోబుట్టువులకు కాదు, బంధువులకు కాదు, ఒకవేళ పాస్టర్ గారికి కాదండి. ఎవరికి ఇష్టుడుగా భక్తి చేశాడు? ఎవరికి ఇష్టుడుగా భక్తి చేశాడు? మనం ఎవరికి ఇష్టంగా భక్తి చేయాలి? దేవునికి ఇష్టంగా మనము భక్తిని చేయాలి. ఈ రోజున మన భక్తిలో ఆ రోజుకి మనం దేవుళ్ళు ఎదుగుతున్నామా లేదా దిగజారిపోతున్నామా? లేమికి గల కారణాలు ఒక కారణం ఏంటంటే భక్తిహీనత. దేవునికి దగ్గరగా ఉండవలసి నీవు కాస్త దేవునికి దూరం అయిపోతున్నావు. అదే భక్తిహీనత. అదే భక్తిహీనత. రెండు చేతులు దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. 14వ అధ్యాయంలో ఒక మాట ఉందండి. మీరు 11వ వచనాన్ని మీరు గమనించండి. భక్తిహీనుల ఇల్లు ఏమైపోతుందంట?
ఏమైపోతుంది? నిర్మూలమైపోతుందంట. ఎవరి ఇల్లు? నిర్మూలం అంటే ఖాళీ అయిపోతుంది. డబ్బులు ఖాళీ అయిపోతున్నాయి, ఆహార ధాన్యాలు ఖాళీ అయిపోతూ ఉన్నాయి, సమాధానం ఖాళీ అయిపోతూ ఉంది, సంతోషం ఖాళీ అయిపోతూ ఉంది. ఇంకా చెప్పాలి అంటే ప్రార్థనా జీవితం ఖాళీ అయిపోతుంది. దేవునితో మనకున్న సహవాసము ఖాళీ అయిపోతూ ఉంది. ఆత్మీయ అనుభవాలు ఖాళీ అయిపోతూ ఉన్నాయి. భక్తిహీనుల ఇల్లు ఏమైపోతుంది? నిర్మూలమైపోతుంది అంటండి, ఖాళీ అయిపోతూ ఉంది. ఈ రోజున భక్తిహీనతల నుండి మనం బయటకు వచ్చుదుముగాక. భక్తిలో దేవుళ్ళో మనం ఎదుగుదుముగాక. ఎంత అంటే దేవునికి ఇష్టలంగా అంత భక్తి మనము చేయుదుముగాక. హానోకు తను కొనిపోబడక ముందు దేవునికి ఇష్టడై ఉండినని సాక్ష్యము పొందెను. ఎంత భక్తి చేశాడంటే 300 సంవత్సరాలు దేవునితో కూడా హానోకు. ఎన్ని సంవత్సరాలు చెప్పాలి? ఎన్ని సంవత్సరాలు? ఇంకోసారి చెప్పండి. ఒక సంవత్సరంలో 52 ఆదివారాలు దేవునితో నడవగలుగుతున్నావా, దేవునితో ఉండగలుగుతున్నావా అన్న ప్రశ్న నీ ముందుకు వస్తే దానికి సమాధానం. పాస్టర్ గారు, మాకు కుటుంబాలు ఉన్నాయండి, భార్య బిడ్డలు, మా ఆయన పిల్లలు, చిన్న కుటుంబం కాదు మాది, కొంచెం పెద్ద కుటుంబం అండి అని అంటారా? హానోకు కుటుంబం లేదా? హానోకు భార్య లేదా? పిల్లలు లేరా? వారిని పోషించుకోవడానికి ఆయన పనులు చేసుకోలేదా? వ్యవసాయం చేయలేదా? వ్యాపారం చేయలేదా? ఉద్యోగం చేయలేదా? మొత్తానికి ఆ రోజుల్లో మరి తన కుటుంబాన్ని పోషించుకొని, భార్య బిడ్డలను కుటుంబాన్ని చక్కబెట్టుకోవడానికి, వారిని పోషించడానికి, సంరక్షించడానికి ఆయన కూడా ఏదో ఒక పని చేశాడు. ఆ పని చేస్తూనే 300 సంవత్సరాలు హానోకు దేవునితో కూడా నడిచాడు. ఏ రోజు గ్యాప్ రాలా, ఏ వారం గ్యాప్ రాలా, ఏ సంవత్సరం గ్యాప్ రాలా. ఆ లింక్ కట్ అవ్వలేదండి. ప్రతిరోజు దేవునితో నడుస్తున్నాడు, ప్రతిరోజు దేవునితో నడుస్తున్నాడు. సహవాసం దేవునితో ఎంత బలపడుతుందో. దైవజనులు కొందరు అంటారు, అలా 300 సంవత్సరాలు దేవునితో నడుస్తూ 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 ఎక్కడి దాకా వెళ్ళాడంటే పరలోకపు గవిని దాకా వెళ్ళాడంట. అక్కడికి వెళ్ళగానే దేవుడు అన్నాడంట, ఇక్కడ దాకా మనం కలిసి వచ్చేసాం కదా, ఇంకా మళ్ళా తిరిగి వెనక్కి ఏం వెళ్తావులే, నాతో పాటు నువ్వు కూడా పరలోకానికి వచ్చాయి. మరణము చూడకుండా హానోకు దేవుని దగ్గరికి కొనిపోబడ్డాడు. పాత నిబంధన కాలములో మరణించకుండా దేవుని దగ్గరికి వెళ్ళిన భక్తులు ఇద్దరు. వారిలో మొదటి వ్యక్తి ఎవరంటే హానోకు. రెండవ వ్యక్తి ఏలియా. మరణము చూడలేదంట వారు. మరణము చూడకుండా దేవుని దగ్గరికి కొనిపోబడ్డారు. ఎంత దేవునికి ఇష్టలైతే, ఎంత ఇష్టమైన భక్తి చేస్తే మరణానికి అప్పగించకుండా వారిని దేవుడు తన దగ్గరికి తీసుకోవాలనుకున్నాడండి. మరణానికి అప్పగించకుండా వారిని తన దగ్గరికి తీసుకోవాలన్నంత భక్తి వారు చేశారు. ఎక్కడో పాత నిబంధన ఆ మొదటి చరిత్ర కాలంలో ఉన్న హానోకును క్రొత్త నిబంధనలో విశ్వాసుల పట్టికలో పౌలు గారి ద్వారా దేవుడు చేర్చాడు. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యము పొందాను. అబ్బా, దేవుడే ఇస్తున్నాడు హానోకు భక్తిని గూర్చి సాక్ష్యము. ఈరోజున మరి మన భక్తులముగా దేవుని సన్నిధిలో కొనసాగించబడుతున్నామా, లేదా భక్తిహీనులంగా మనం దిగజారిపోతున్నామా? దేవుని మందిరానికి ఆ సమయానికి వచ్చే ఆ భక్తి విధానం ఎలా ఉంది? దేవుని మందిరంలో ఆయన్ని సేవించే విధానంలో భక్తి ఎలా ఉంది? మన అనుదిన జీవన ఆ ప్రయాణాలలో, పనులలో, చర్యలలో మన భక్తి ఎలా ఉంది? మనం భక్తిహీనులంగా మనం కాకూడదు. దేవుని వాక్యం అంటా ఉంది, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, కేవలము వారు నాకు
ఇష్టులు. ఈరోజు చాలామంది భక్తిహీనులుగా దిగజారిపోతున్నారండి, భక్తిహీనులుగా అయిపోతున్నారు. ఆ హీనత వారి ఆర్థిక వ్యవస్థను, వారి ఆత్మీయ భక్తి జీవితాన్ని పాడు చేస్తూ ఉంది. చాలా దినాలు క్రిందట ఒక వ్యక్తి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు, చూయించారు. ఆ వ్యక్తి ఎలా అయిపోయాడంటే తెల్లగా పాలిపోయాడండి, తెల్లగా పాలిపోయాడు. డాక్టర్ గారు గమనించి కొన్ని టెస్టులు చేసి వచ్చిన రిపోర్ట్స్ని బట్టి డాక్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే ఇతనిలో ఉండవలసినంత రక్తము లేదు, రక్తము విరిగిపోతూ ఉంది, కాబట్టి రక్తహీనత అనే జబ్బు ఇతనికి వచ్చింది. అందుకనే మనిషి పాలిపోతున్నాడు. అసలు విషయం ఏంటంటే ఆ వ్యక్తికి ఒక అలవాటు ఉందంట. ఏంటి అదంటే ఈ మట్టి ఉంటుంది చూడండి, జిగట మట్టి, అది చిన్న చిన్న ఉండలుగా చేసుకొని తినేస్తాడంట. ఏం తింటాడు? మట్టి తినేవాళ్ళు ఎప్పుడైనా చూసారా మీరు? అమ్మా, అబద్ధం అని చెప్పేది. ఆడవాళ్ళు తలకాయ ఊపుతున్నారంటే ఎక్కువ శాతం వాళ్ళు ఉన్నారు కాబట్టి బియ్యం జరిగేటప్పుడు దాంట్లో మట్టి గడ్డలు వస్తాయి. కొంతమంది వాటిని చాలా ఇష్టంగా తింటారు. కొంతమంది పిల్లలను చూడండి, ఆడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం టేస్ట్గా ఉన్న మట్టి కొంచెం తగులుతుంది అక్కడక్కడ. ఆ మట్టి తీసుకుని ఏం చేస్తారు? తింటారు. ఈ మనిషికి అది అలవాటైపోయింది. తల్లిదండ్రులు చెప్పినా, ఇంట్లో వాళ్ళు చెప్పినా వాళ్ళ ముందు అంటున్నాడు, కానీ దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉన్నాడు. డాక్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే మట్టి తింటే రక్తము విరిగిపోద్ది, రక్తం ఇంప్రూవ్మెంట్ అవ్వదు నీ దేహంలో. రక్తహీనత జబ్బు వచ్చింది నీకు, దాన్ని నువ్వు మానుకోవాలి, అప్పుడే నువ్వు ఆరోగ్యాన్ని పొందుకుంటావు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. మనం కూడా భక్తిహీనులం అయిపోవడానికి కారణం ఏంటంటే చేయకూడనివి కొన్ని మనం చేయటం, తినకూడనివి కొన్ని మనం తినటం, చూడకూడనివి మనం చూడటం, వినకూడనివి మనము వినటం, దానికి మనము చెవి ఇవ్వటం. దాన్ని బట్టే భక్తిహీనతలోనికి మనం వెళ్ళిపోతున్నామండి. పౌలు అంటాడు, అపవిత్రమైనటువంటి వట్టి మాటలకు చెవి ఇవ్వక, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లకు చెవి ఇవ్వక. దేనికి ఇవ్వాలి నువ్వు చెవి? జీవము గల దేవుని మాటలు వినడానికి నువ్వు చెవి ఇవ్వాలి. ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు వినుగాక. అంటే చెవులు లేవనా? చెవులు ఉన్నాయి, దేవుని మాటలు వినే చెవులు. మరి ఏ చెవులు ఉన్నాయి? దురద చెవులు ఉన్నాయి. కల్పన కథలు కావాలి నీకు, అపవిత్రమైన మాటలు కావాలి నీకు, ముసలమ్మ ముచ్చట్లు కావాలి నీకు, వాటికి చెవిస్తావు. కానీ దేవుని వాక్యము వినడానికి, ప్రార్థనలో దేవుని మాటలు వినడానికి చెవి ఇవ్వలేవు. అందుకునే లేమి మన దగ్గరికి వచ్చేస్తూ ఉందండి. భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును, నీతిమంతుడు ఆకలి తీర భోజనము చేసి తృప్తి చెందుతాడంట. మనము, మన పిల్లలు, మన కుటుంబం ఆకలి తీర భోజనము చేసి తృప్తి పొందే ఆశీర్వాదం మన కుటుంబాల్లో నిలుచుండునుగాక. భక్తిహీనతల నుండి మనం బయటకు వస్తాము, రావాలి, వచ్చుటకు ప్రభు మనకు సహాయము చేయునుగాక. భక్తుడైన దావీదు అంటాడు, నా కనులు ఎదుట ఏ దుష్కార్యమును నేను ఉంచుకొనను. నీవే తీసేయి ప్రభువా, నీవే తీసేయ్యా. ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన వచ్చి పట్టుకొని పక్కకి తీయడు. ఒక ఒడంబడికి నీలో ఉండాలి. యోబు తన కనులతో ఏం చేసుకున్నాడు? నిబంధన చేసుకున్నాడు. నీవు కూడా నిబంధన చేసుకోవాలి.
తన నోటికి చిక్కం పెట్టుకున్నాడంట భక్తుడైన దావీదు. దేని కొరకు? భక్తిహీనుల ఎదుట నా నోటికి నేను చిక్కం పెట్టుకున్నాను అంటాడు. అంటే భక్తిహీనులు ఎలాగైనా మాట్లాడేస్తారు. మందిరంలో స్తోత్రం హల్లెలూయా ఓ అబ్బా అంటారు. బయట ఏదన్నా కాస్త కసువు కాడో కోడి దగ్గర కుక్క దగ్గర ఏదైనా కొంచెం వ్యవహారం తేడా పడిందా ఏమొస్తాయి చెప్పండి? అప్పుడు అన్య భాషలు వస్తాయా? ఏమొస్తాయి? చాలా కాలం క్రిందట ఓ బస్తీలో ఉదయం పూట మున్సిపాలిటీ ట్యాప్ నీళ్లు వదిలేరంట. ఆ బజార్ వాళ్ళందరూ వరుసగా వచ్చి బిందులు పెట్టుకొని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పట్టుకోవాలి. ఇప్పుడు రోజులు కాదండి, చాలా కిందటి, చాలా సంవత్సరాల క్రిందట మాట. ఇవి మనకు తెలియదు. మన తెనాలి ఈ బెల్ట్ ఎవరికి నీళ్ళ అవసరత కొరతలు తెలియవు. నేను ఇక్కడికి సేవకు వచ్చిన తర్వాత ఒకే ఒక విషయంలో సంతోషించాను. నీళ్ళ విషయంలో. చిన్నప్పుడు తెపాలాలు బిందెలు పట్టుకొని బకెట్లు పట్టుకొని మేము నీళ్ళ కోసం వెళ్ళి ఆ బజార్లో ట్యాపుల దగ్గర పంపుల దగ్గర వరుసగా నిలబడి అవి పట్టుకొని వచ్చి ఇళ్లలో గాబులు తొట్టెలు అన్నీ నింపిన ఆ రోజులు గుర్తున్నాయండి. నీళ్ళ అవసరతలు. ప్రభు ఇక్కడ ఆ బాధ లేకుండా చేసి బ్రహ్మాండంగా సేవ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది అని ప్రభువును స్తుతించాను. హడావుడిలో విశ్వాసి ప్రార్థనకి వెళ్ళాలనో మొత్తానికి దేనికి హడావుడిలో తనకంటే ముందున్న ఆ బిందె కొంచెం పక్కనట్టి ఏమో బిందె పెట్టిందంట ట్యాప్ కింద. ఆమె ఊరుకుంటుందా? వరస నాది నువ్వెట్ట పెడతావని చెప్పి ఆమె పక్కకి లాగి ఏమో పెట్టింది. కాదు నేను వచ్చాను, కాకపోతే నేను ఆమెతో మాట్లాడుతూ ఉంటుంటే నువ్వు వరుసలో బిందు పెట్టావు అంతే. నేను బిందు పెట్టలా, వచ్చాను నేను నీకంటే ముందు అంటది ఆమె. నువ్వు వచ్చింది లెక్క కాదు, బిందు పెట్టింది లెక్క అంటది ఆ మనిషి. మాట పెరిగింది. అసలు మామూలుగా లేదు వేరాంగం అక్కడ. అదే సమయానికి పాపం పాస్టర్ గారు అలా వస్తూ ఉన్నారంట. ఈ విశ్వాసి పాస్టర్ గారిని చూసి మౌనంగా ఉందంట. అవతల ఏమో అసలు ఇక మామూలుగా రెచ్చిపోతూ ఉంది, అవకాశం వచ్చింది కదా అని. పాస్టర్ గారు ఎందుకులే ఏదో గొడవలో ఉన్నారని చూసి చూడనట్టుగా ఆయన పక్కకి వెళ్తూ ఉంటుంటే పాస్టర్ గారు దాటిపోయాడు. ఇంత తిడుతున్నా ఇంత పోట్లాడుతున్నా నేను ఏం అనలేదు అనేటువంటి ఒక మంచి సాక్ష్యం పాస్టర్ గారికి తెలియాలని అప్పుడు దాకేమో మామూలుగా వేరాంగం వేయాలి, అక్కడ మామూలుగా వేసింది. పాస్టర్ గారు దాటినాక ఇక ఆమె తిడతా ఉంటుంటే పాస్టర్ గారి దగ్గర ఒక మంచి స్టేట్మెంట్ తెచ్చుకోవాలని ఏమని మొదలుపెట్టిందో తెలుసా? ఇదిగో నువ్వు ఎన్ని తిట్టినా నీకు స్తోత్రం, నువ్వు ఏమన్నా మీ ఆయనకి స్తోత్రం, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ స్తోత్రం అంటుందంట. ఇప్పుడు దాకా అర్థమయ్యే తిట్లు తిట్టావు, ఇప్పుడు అర్థం కాని తిట్లు తిడతావా అని ఆమె బిందు తీసుకుని కుమ్మేసిందంట. మామూలు కుమ్మలేదంట. పాస్టర్ గారు నిజం అనుకున్నాడంట. ఏమని? నిజంగా ఆమె అన్ని తిట్టినా స్తోత్రం హల్లెలూయా వందనాలు అందగాని పాపం ఏమో నోరు తెరిచి తిరిగి ఆమెను తిట్టలేదని. పాస్టర్ గారు రాకముందు ఎన్ని తిట్టిందో. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఓ పాస్టర్ గారు తోటి విశ్వాసు సంఘ పెద్ద ఎవరో చూస్తున్నారని కాదండి. నిత్యం మనల్ని ఎవరు గమనిస్తున్నారు? యేసయ్య గమనిస్తున్నాడు. భక్తిహీనుల ఎదుట దావీదు భక్తుడు తన నోటికి, అంటే భక్తిలో నువ్వు దిగజారిపోతే నీ నోటికి ఏమొస్తుందో నీకు అర్థం కాదు. చూద్దామన్న తర్వాత అనుకుంటావు. భక్తిలో నువ్వు కాస్త ఎదుగుతున్నప్పుడు నువ్వు మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా నువ్వు గమనించుకుంటావు, భయపడతావు మాట్లాడటానికి. అక్కడ దాకా నువ్వు ఎదగాలి భక్తిలో. భక్తిహీనులకు ఏమొస్తుంది చెప్పండి? లేమి వస్తుంది. ఒకటి లేమికి కారణం ఏంటి? సోమరితనం. రెండవది భక్తిహీనత. భక్తిలో దిగజారిపోవటం లేమికి గల కారణాల్లో ఒక కారణం అండి. ఇంకొకటి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, సామెతల గ్రంథములోని 21వ అధ్యాయం 17వ వచనం.
21వ అధ్యాయం 17వ వచనం. సుఖభోగముల యందు వాంఛగలవానికి లేమి కలుగును. ఏం కలుగుతుందంట? లేమి. ఎవరికి? సుఖభోగముల యందు వాంఛగలవానికి. సుఖము, రెండవది భోగం. ఇక్కడ నేను మీకు కొంచెం క్లారిటీ ఇస్తానండి. యాకోబు భక్తుడు కూడా ఏమంటాడంటే, మనం నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తం ఆయన మనకి అన్నీ కూడా ధారాళంగా ఇస్తాడంట. ఏ సందర్భంలో ఆ మాట చెప్పాడంటే, ఇహమందు ధనవంతులైనటువంటి వారు గర్విష్ఠులు కాక. ఏం కాకూడదు? గర్విష్ఠులు కాక. నెమ్మదిగా సుఖంగా బ్రతకడానికి దేవుడు మనకి అన్ని ధారాళంగా ఆయన ఇచ్చాడు. ఆయన ఇచ్చాడు కాబట్టి మనం పొందుకున్నాం. మనం పొందుకున్న వాటిని బట్టి మనం గర్వించకూడదు. మనల్ని మనం తగ్గించుకొని దేన మనసు కలిగిన వారమై, దేవుడు నెమ్మదిగా సుఖంగా బ్రతకడానికి దేవుడు నాకు ఇచ్చాడని మనం దేవుణ్ణి స్తుతించాలి. ఏం చేయాలి చెప్పండి? దేవుణ్ణి స్తుతించాలి, అంతేకాని మనం గర్వించకూడదు. ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటి? వాటి మీద వాంఛ. ఏంటంట? సుఖభోగముల యందు వాంఛ. ఈ వాంఛ ఎక్కడికి తీసుకొని వెళ్తుంది? అన్యాయం చేయడానికి, అక్రమం చేయడానికి, ఎంతకైనా మనం దిగజారడానికి దారి తీస్తుందండి. దానివలన తొదకు వచ్చేది ఏంటంటే లేమి. ఏంటి చెప్పండి? లేమి. పౌలు అంటాడు, దేవుని కంటే కూడా కొందరు ఎక్కువగా సుఖానుభవాన్ని ఏం చేస్తున్నారు? ప్రేమిస్తున్నారు. దేన్ని ప్రేమిస్తున్నారు? సుఖానుభవాన్ని ప్రేమిస్తున్నారండి, దేవుని కంటే కూడా ఎక్కువగా. ఇంకా ఏమంటాడు తెలుసా? వారి కడిపే వారికి దేవుడు. అంతగా సుఖానుభవాన్ని, సుఖభోగాలను వాంఛిస్తున్నారు. ఇక నేను మీకు చెప్పదలిచిన మాట ఏంటంటే, దేవుని కంటే నువ్వు ఎక్కువగా దేనిని కూడా ప్రేమించకూడదు. నీ కోరిక, నీ వాంఛ, నీ ఆశ, నీ దాహం, నీ దప్పిక, నీ తపన మొదట ఎవరై ఉండాలంటే దేవుడై ఉండాలి. రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. దేవుని కంటే కూడా ఎక్కువగా మనం దేన్ని ప్రేమించినా, దేవునికి ఇవ్వవలసిన స్థానం దేవునికి ఇవ్వకుండా సుఖభోగాల యందు వాంఛ కలిగి వాటి కొరకు నువ్వు పరిగెత్తితే మిగిలేది జీవితంలో లేమే, లేమే, లేమే. దేవుని వాక్యం ఏది తప్పిపోదండి. దేవుని వాక్యము నిరర్ధకము కాదు. ఆకాశం గతించవచ్చు, భూమి గతించవచ్చు. దేవుడు చెప్పిన మాటల్లో ఒక్క అక్షరం కూడా తప్పిపోదు, ఒక్క పొల్లు కూడా తప్పిపోదు. దేవుని వాక్యం అంటా ఉంది, సుఖభోగముల యందు వాంఛగలవానికి లేమి కలుగుతుంది. అంటే దేవుని కంటే ఎక్కువగా నువ్వు సుఖానుభవాన్ని ప్రేమించకూడదు. మీకు అర్థం అవడం కోసం చెప్తున్నానండి. ఇబ్బందులో, ఇరుకులో, కష్టంలో, ఆర్థికంగా కాస్త బాధల్లో ఉన్నావు, ప్రార్థన చేసావు, దేవుడు నిన్ను కనికరించాడు, ఒక మంచి ఉద్యోగం ఇచ్చాడు, లేదా ఒక మంచి వ్యాపారాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ ఉద్యోగాన్ని బట్టి, ఆ వ్యాపారాన్ని బట్టి కాస్త డబ్బులు నీ చేతికి వచ్చినాయి. ఇంట్లో కాస్త వసతులన్నీ కూడా సమకూర్చబడ్డాయి, వనరులు సమకూర్చబడ్డాయి, సదుపాయాలు సమకూర్చబడ్డాయి. కొంచెం లగ్జరీ ఆ పరిస్థితులు కుటుంబంలోనికి, చేతులకు వచ్చినాయి. ఇప్పుడు వాటిని బట్టి నువ్వేం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. వాటిని బట్టి నువ్వు దేవుణ్ణి మర్చిపోకూడదు. అది నేను చెప్పే మాట. వాటిని బట్టి దేవుణ్ణి మర్చిపోకూడదండి. వాటిని బట్టి దేవుణ్ణి మర్చిపోకూడదు. నేను అంటాను, ఉద్యోగాన్ని బట్టి నువ్వు దేవునికి దూరం కాకూడదు. వ్యాపారాన్ని బట్టి నువ్వు దేవునికి దూరం కాకూడదు. దేవుడు నిన్ను ఆశీర్వదించిన ఆ విధానాలను బట్టి నువ్వు దేవునికి దూరం కాకూడదు. దేవుడు నీకు వెహికల్ ఇచ్చాడా, ఇల్లు ఇచ్చాడా, పొలం ఇచ్చాడా, వ్యాపారం ఇచ్చాడా, ఉద్యోగం ఇచ్చాడా,
ఉన్నత స్థితికి దేవుడిని లేవనెత్తాడా? ఆ సుఖభోగాలు సంతోషించు, కానీ దేవునికి దూరం కామాకు. వాటి మీద నువ్వు వాంఛ పెట్టుకుంటే, దేవుణ్ణి మర్చిపోతే నీకేమొస్తుందో తెలుసా? లేమొస్తుంది. దరిద్రం నీ దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చేస్తుంది. దోపిడిగాడు వచ్చినట్లు, ఆయుధారుడు వచ్చినట్లు దరిద్రం నీ దగ్గరకు వస్తుంది, శాపం నీ దగ్గరకు వస్తుంది. దేవుని కంటే దేన్ని ఎక్కువగా నువ్వు సుఖానుభవంగా నువ్వు ఎంచకూడదు. మొదటి స్థానము దేవుని స్థానము. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఇంకొక విషయం నేను మీకు జ్ఞాపకం చేసి ముగింపులోనికి వస్తాను. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనాన్ని మీరు గమనించండి. చక్కచక్క మీరు బైబిల్ తెరిచి ఈ మాట కూడా చూడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనం. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. ఎవరు వస్తారు లేమికి? చెప్పండి. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి ఎక్కడికి వచ్చేస్తున్నారు? లేమిలోనికి వస్తున్నారండి. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కూడా కలరు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, వెదజల్లితే అభివృద్ధి, తగిన దానికన్నా తక్కువ ఇస్తే ఏమొస్తుంది? లేమొస్తుందండి. లేమికి గల కారణాలలో ఒక కారణం ఏంటంటే, మనం ఇవ్వవలసిన దానికంటే కూడా తక్కువ ఇవ్వటం. ఇస్తున్నాం కాదనట్లా, ఇవ్వవలసినంత ఇవ్వటం లేదు. ఎక్కడో బ్రేక్ అవుతుంది, ఎక్కడో బెగపడుతున్నాం. దాని విషయంలోనే లేమి మన దగ్గరికి వచ్చేస్తా ఉంది. ఇప్పుడు 1 ఎకరానికి సంబంధించి నారుమడి కావాలంటే ఎకరానికి ఎంత కావాలో అంత గింజలు మనం ఏం చేయాలి? భూమిలో మనం వెదజల్లాలి. 1/4 ఎకరానికి వెదజల్లి ఎకరం నారు కావాలి, నారుమడి కావాలంటే వస్తుందా? 1 ఎకరానికి వెదజల్లి 4 ఎకరాలకి కావాలనుకుంటే నారుమడి వస్తుందా? రాదు కదా. ఎంత కావాలో అంతకి మనం ఏం చేయాలి? వెదజల్లాలి. వెదజల్లకుండా వెదజల్లవలసిన దానికంటే కూడా తక్కువ వెదజల్లి ఎక్కువ కావాలనుకోవటం, అది మన అవివేకం. తగిన దానికన్నా కూడా తక్కువ ఇస్తే ఏమవుతుందంటే లేమి మన దగ్గరికి వచ్చేస్తుంది. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. బిగ్గరగా చెప్పండి. మీకు నేను 4 చెప్తున్నాను. సోమరితనం, 2వది భక్తిహీనత, 3వది సుఖభోగాల యందు వాంఛ, దేవుణ్ణి మర్చిపోయి, 4వది ఏంటంటే తగిన దానికంటే కూడా తక్కువ ఇవ్వటం. ఈ 4టిని బట్టి మన దగ్గరికి ఏమొస్తుందంటే లేమి వస్తుంది. ఏమొస్తుంది? లేమి, దరిద్రము లేమి వస్తుంది. దానిలో నుండి మనం బయటికి రావాలి అంటే మొదటిగా సోమరితనాన్ని మనం విడిచిపెట్టాలి. భక్తిహీనతలో నుండి బయటికి మనం రావాలి. దేవుని కంటే కూడా ఎక్కువగా సుఖభోగాలు యందు మనం వాంఛ కలిగి ఉండకూడదు. 4వది ఇవ్వవలసినంత దేవునికి మనము ఇవ్వాలి. తగిన దానికన్నా కూడా తక్కువ ఇచ్చి మనం లేమిలోనికి మనము వెళ్ళకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు దేవాలయంలో విశ్రాంతి దినాన ప్రభువారు సమాజమందులో నిలిచున్నారు. ఆరాధన క్రమం అంతా కూడా అయిపోయింది. చివరిలో కానుకలు వేస్తూ ఉన్నారు. మందిరంలో ఉన్న వారందరూ కూడా వచ్చి చక్కగా కానుకలు వేస్తున్నారు. అక్కడ వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆయన ఆ వేయబడుతున్న కానుకలను ఆయన చూస్తున్నాడంట. దేన్ని చూస్తున్నాడు? వేయబడుతున్న కానుకలను ఆయన చూస్తున్నాడు. కానుకల పరిచర్య అంతా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత
ప్రార్థన చేసి ఆశీర్వాదానికి ముందుగా యేసు ప్రభు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? ఈ రోజున ఈ విశ్రాంతి దినమున దేవుని మందిరంలో కానుకలు అర్పించిన వారందరికంటే కూడా ఎక్కువగా ఇదిగో ఈ పేద విధవరాలు కానుక వేసింది. ఆమె ఎంత వేసిందో కొందరు గమనించినట్టున్నారు. వాళ్ళు ముందుకు వచ్చారు. అయ్యా ఆమె ఎంత వేసిందో మీరు సరిగ్గా చూసారో లేదో, ఆమె వేసింది 2 కాసులు. 2 కాసుల కానుకల పెట్టిలో వేసిన ఆమె అందరికంటే ఎక్కువ వేసిందని చెప్తావిందయ్యా. 10 కాసులు వేసిన వారు ఉన్నారు, 20 కాసులు వేసిన వారు ఉన్నారు, 50-100 కాసులు వేసిన వారు ఉన్నారు మందిరంలో. ఆమె 2 వేసింది, అందరికంటే ఎక్కువ వేసింది అంటావేంటి? ఎలా చెప్పగలవా మాట? ఎలా చెప్పగలనంటే ప్రభు అన్నాడు, వారందరూ కూడా వారి కలిమిలో నుండి వేశారు. ఈమె తన లేమిలో నుండి వేసింది. ఇప్పుడు ఆమె దగ్గర ఉన్నది ఎంత చెప్పండి? 2 కాసులు. ఆ 2 కాసుల్లో ఒకవేళ దేవునికి కానుక వేయవలసి వస్తే, ఇప్పుడు మన దగ్గర 100 రూపాయలు ఉందనుకోండి, ఎంత కానుక వేస్తాం? 10 రూపాయలు వేస్తాం. అదేగా దశం భాగం. 1000 రూపాయలు ఉన్నాయి అనుకోండి, 100 రూపాయలు వేస్తాం. ఇప్పుడు ఆ లెక్కలో ఆమె దగ్గర ఉన్న 2 కాసుల్లో దశమ భాగాన్ని తీస్తే ఎంత వేయాలా? కాసు వచ్చి 1 రూపాయి అనుకున్నాం అనుకోండి, దాంట్లో 10 పైసలు, 2 కాసుల్లో 20 పైసలు వేయాలి. అక్కడ ప్రభు చెప్పిన మాట అది. ఆ రోజు ఆమె జీవనం అంటే ఒక మనిషి పోషించబడడానికి 2 కాసులు అవసరం అవుతాయి. ఇప్పుడు లెక్కల్లో మనం చూద్దామండి, ఒక మనిషి ఒకరోజు పోషించబడాలంటే ఎంత ఖర్చు అవుద్ది? ఉదయం టిఫిన్కి ఒక 30 రూపాయలు వేద్దాం, 50 రూపాయలు వేద్దాం, మగవాళ్ళు చెప్పాలి 50 రూపాయలు. మధ్యాహ్నం భోజనానికి ఎంత వేద్దాం? 100 రూపాయలు. రాత్రి భోజనానికి ఎంత వేద్దాం? 100. ఉదయం టిఫిన్ అవ్వగానే టీ తాగుతారా? తాగుతారు. టీ ఎంత? 250, 10, 260. మరి మధ్యాహ్నం స్నాక్స్ ఏది? రాత్రి భోజనానికి మధ్యాహ్నం భోజనానికి మధ్యలో బజ్జీలు పునుగులు అవి ఉంటాయి కదా, స్నాక్స్. దానికి ఎంత వేద్దాం? 20 రూపాయల? అమ్మ 40 రూపాయలు తింటారా? సరే 40 రూపాయలు అంటున్నారు. మొత్తం ఎంత అయింది? 300. అంటే ఒక మనిషి ఒక రోజు పోషించబడాలి యావరేజ్గా, ఎక్స్ట్రా కాదు, తక్కువ కాదు, యావరేజ్గా ఒక మనిషి పోషించబడాలంటే ఈ రోజుల్లో 300. ఆ రోజుల్లో 2 కాసులు. సరే, ఇప్పుడు ఆ 2 కాసులు దాన్ని మనం ఎలా కౌంట్ చేయాలో మనకి అవగాహన లేదు కాబట్టి, ఇప్పుడు ఒక మనిషి ఒక రోజు పోషించబడడానికి 300. ఒకవేళ ఇప్పుడు మనం దేవునికి, మన దగ్గర 300 ఉన్నాయి, దేవుని మందిరానికి వచ్చాం. ఇప్పుడు దేవుని మందిరంలో మనం కానుక వేయాలంటే ఆ 300లో ఎంత వేయాలి మనం? 30 రూపాయలు. నా దగ్గర 300 ఉన్నాయి కాబట్టి నేను దేవునికి కానుక 30 రూపాయల దశం భాగం నేను వేయాలనుకుని వేస్తాను. 300 వేస్తాను, నేను వేయను కదా. ఇప్పుడు ఆ సమాజ మందులో చాలామంది ఉన్నారు. ఒక ఆయన దగ్గర 500 ఉన్నాయి, దానికి ఎంత వేసాడు ఆయన? 50 రూపాయలు వేసాడు. ఒక ఆయన దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, ఎంత వేసాడు? 100 వేసాడు. ఇంకొక ఆయన దగ్గర 5000 ఉన్నాయి, ఆయన ఎంత వేసాడు? 500 వేసాడు. అంటే మామూలుగా లెక్క చూస్తే 2 కాసుల కంటే ఇవన్నీ ఎక్కువే. కానీ ప్రభు ఎలా కౌంట్ చేశాడు? ఆమె జీవం, ఆమె జీవనాధారం, ఆమె దగ్గర ఉన్నదంతా కూడా 2 కాసులు వేయటం కాదండి. 2 కాసులు, ఇప్పుడు 300 వేయటం కాదు, 330 రూపాయలు వేయాలి. కానీ ఆమె ఏం చేసింది? 300 వేసేసింది. ఆమె జీవనమంతా వేసేసింది, వెదజల్లింది. వెదజల్లిన వారు అభివృద్ధిలోనికి వస్తారు, ఇవ్వవలసిన దానికంటే తక్కువ ఇచ్చిన వారు లేమిలోనికి వెళతారు.
అంతమందిని పక్కన పెట్టి ఆ విధవరాలను గురించి ప్రభు మాట్లాడాడు. ఆమెను గురించి ఏమన్నాడు? ఏమా తన జీవనం అంతా కూడా వేసేసాడు. ఆమెను ఏం చేశాడు యేసయ్య? ఘనపరిచాడు. ఏం చేశాడు చెప్పండి? ఘనపరిచాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుని ఆత్మ ప్రేరణను బట్టి నేను మీకు చెప్తున్నాను, మీరందరూ కూడా దేవుని కొరకు దాతృత్వం కలిగినటువంటి వారు. మీరు గుప్పిళ్ళు విప్పి దేవుని పని కొరకు ముందుకు వస్తున్నారు. సో దానిని బట్టి పరిచయం దేవుడు ఎంతగా ఆస్వాదిస్తున్నాడు. ఇంచుమించుగా మనకి ఈ చుట్టుప్రక్కల అంటే మనకున్న పరిధిలో మనం కలిగి ఉన్నటువంటి ప్రతిదాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే దేవుడు ఎంతో ఉన్నతంగా మనల్ని ఆయన ఆశీర్వదించాడు. ఎంతో ఉన్నతంగా ఆయన మనలను ఆస్వాదించాడు. అయితే దేవుని సేవకునిగా నేను మీకు ఒక మాట చెప్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించి మీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించిన దానిలో, దేవునికి మీరు ఇవ్వవలసిన దానిలో తక్కువ చేయమాకండి. ఒకవేళ తక్కువ చేస్తే అది లేమికి కారణమవుతుంది. లేమికి మీరు దారి వేస్తున్నారు, లేమికి మీరు బాట వేస్తున్నారు, అడ్డులు తీస్తున్నారు. దోపిడిగాడు వచ్చినట్లు, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి మీ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చున్నట్లుగా దానికి మీరు త్రోవేర్పాటు చేస్తూ ఉన్నారు. అలా మీరు త్రోవ ఏర్పాటు చేయకూడదంటే దేవునికి ఇవ్వవలసిన దానిని మీరు తక్కువ చేయమాకండి. దేవుడు మీకు ఇచ్చిన దానిలో తిరిగి మరలా మీరు దేవునికి ఎంత ఇవ్వాలో దానిలో ఒక్క పైసా కూడా మీరు తగ్గించమాకండి. తగ్గిస్తే లేమికి మీరు దారి వేసినట్లే. నేను ఈవిని ఆపేక్షించి నేను ఈ మాటలు చెప్పటం లేదండి. యథార్థ హృదయంతో నేను చెప్తున్నాను. నా మాటలు దేవుడు వింటున్నాడు. నా మాటలను బట్టి దేవుడు ఖచ్చితంగా నాకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. నేను సమృద్ధి కలిగి ఉన్నాను. మీ అర్పణల ద్వారా నా కుటుంబం సమృద్ధిగా పోషించబడుతుంది. నాకు కొదువు లేదు. కొదువు కలిగిన ఇలా చెప్పటం లేదు. మీరు లెక్కకు విస్తారంగా దీవించబడాలి. మీ లెక్కకు విస్తారమైన ఫలములు మీరు పొందాలి. మీ కొరకు పరలోకపు వాకిండ్లు తెరవబడాలి. ఆకాశపు వాకిండ్లు తెరవబడాలి. దేవుడు తన గుప్పిళ్ళను మీ కొరకై ఆయన విప్పాలి. ఆయన తన మహిమైశ్వర్యములో మిమ్మలను సమృద్ధిగా దీవించాలని దేవుని సేవకునిగా నిండు హృదయంతో నేను మీకు చెప్తున్నాను. ఇవ్వవలసిన దానికైనా తక్కువ ఇస్తే లేమి మన దగ్గరకు వస్తుంది. వెదజల్లితే అభివృద్ధిలోనికి మనం వచ్చేస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరికి ఇస్తున్నారు? ఒక సేవకునికి ఇస్తున్నారా? దేవునికి ఇస్తున్నారా? దేవుని పని కొరకు ఇస్తున్నారా? సేవకుని కొరకు ఇస్తున్నారా? ధైర్యంగా చెప్పగలను నేను. మీ చేతుల కష్టార్జితములో నుండి మీ చెమటను ఓర్చి దేవుని పని కొరకు, పరిచర్య కొరకు మీరు అర్పిస్తున్న అర్పణ ఏదైతే ఉందో, కానుక ఏదైతే ఉందో, ఆ కానుకలో ప్రతి పైసా కూడా ఒక క్రమ పద్ధతిలో దేవుడు సంఘ క్రమంలో నియమించినటువంటి ఆ నియమములో ప్రతి పైసా కూడా ఖర్చు అవుతుందని నేను ధైర్యంగా చెప్పగలనండి. దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. దాని వలన దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదిస్తారు. మీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆస్వాదిస్తాడు. మీ పిల్లలను దేవుడు దీవిస్తాడు. గొడ్డుబోతుతనం మన కుటుంబాల్లో ఉండదు. ఎప్పుడంటే వెదజల్లి మనము విత్తినప్పుడు. ఇవ్వవలసిన దానికంటే తక్కువ ఇస్తే లేమి మన దగ్గరకు వస్తుందండి. లేమి మన దగ్గరికి వస్తుంది. అలా కాకూడదని దేవుని మాటగా, దేవుని సేవకునిగా నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. ఈ నూతన సంవత్సరంలో దేవుని భాగాన్ని దేవునికి మనం వేరు చేసిద్దాం. ఇబ్బందులు, అవసతులు ఉంటాయి. వాటి మధ్యన కాస్త విశ్వాసముతో మనం
త్యాగపూర్వకంగా అడుగులు ముందుకు వేయగలిగితే మన కొరకు ద్వారాలు తెరవబడతాయి, ఆకాశపు వాకిండ్లు తెరవబడతాయి, పరలోకపు ఆ ద్వారాలు మన కొరకే తెరవబడతాయండి. దేవుడు మన గుప్పిళ్లను విప్పగా దేవుడు మనకు సమృద్ధిని కలగచేస్తారు. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. చివరి మాట మనం ఏం చదువుకున్నాం? సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనంలో, వేదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. మనం లేమికి వెళ్ళకూడదు, అభివృద్ధిలోనికి మనము వెళ్ళాలి. యెహోవా నా కాపరి, యెహోవా నాకు 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 కాపరి. ఎక్కడికి తీసుకుని వెళ్తాడు? పచ్చిక గల చోట్లకు ఆయన నన్ను తీసుకుని వెళ్తాడు. పచ్చిక బయలులోనికి ఆయన మనల్ని తీసుకొని వెళతాడు. పచ్చిక బయలులో ఆయన మనల్ని పరుండబెడతాడు. శాంతికరమైన జలముల యొద్ద, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన మనలను నడిపిస్తాడు. ఆయన దుడ్డు కర్రయు ఆయన దండము మనకు తోడుగా ఉంటుంది. దావీదు ఎలా విత్తాడు తెలుసా? 1 దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనం అంటాడు, నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము, లేదా ఆ ప్రతిష్ఠితమైన దేవుని మందిరము లేదా దేవుని పని పరిచర్య దేవుని కొరకు సంపాదించి ఉంచిన వస్తువులుగాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇస్తాను. నా స్వంత కష్టార్జితములో నుండి నేను నా దేవుని కొరకు నేను ముందుకి ఇచ్చి ఏమన్నాడో తెలుసా? ఇలా అనలేదండి. యాజకుల దగ్గర, ప్రధాన యాజకుని దగ్గర, లేవీల దగ్గర, ఇదిగో నేను మందిరానికి ఇంత ఇచ్చాను అని అన్నాడా? ఏమన్నాడో తెలుసా? 29వ అధ్యాయము 14వ వచనం దగ్గర కొంచెం ముందుకు రండి. ఏమంటున్నాడు? ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనే మాత్రపు ఎంత ఇచ్చాడో మీ అధ్యాయంలో చదవండి. బంగారం, వెండి, ఇత్తడి, రాగి, ఆ దేవుని మందిరం కొరకు ఎంత ఇచ్చాడో మీరు చదవండి. అంత ఇచ్చి ఏమంటున్నాడో తెలుసా? ఈ ప్రకారం మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేను ఏమాత్రపు, నా జనులు ఏమాత్రపు వారు, సమస్తము నీ వలన కలిగిన కదా, నీ స్వసంపాద్యములో కొంత మేము అంత ఇచ్చామా? అంత ఇచ్చేమంటున్నాడు? కొంత ఇచ్చామయ్యా. నువ్వు మాకు ఇచ్చిన దానిలో కొంత మేము తిరిగి నీకు. దావీదు నష్టపోయాడా? చెప్పాల. దరిద్రుడైపోయాడా? అంత బంగారం ఇచ్చి, అంత వెండి ఇచ్చి, అంత డబ్బు ఇచ్చి, అంత కానుకిచ్చి ఏమైపోయాడు? దావీదు అంటున్నాడు, యెహోవా నాకు కాపరి, యెహోవా నాకు లేమి. ఈ మధ్య ఒక పాస్టర్ గారు అన్నారు, ఒక ఆయన అన్నాడంట, ఏమన్నాడంటే, యెహోవా నా కాపరి, నాకు ఏమీ లేమి కలగదు కాదు, ఏమీ లేదన్నాడంట. ఆయన కాపరిగా ఉంటే ఏమీ లేకపోవటం ఏంటి? ఆయన తన గొర్రెలను ఏం చేస్తాడు? మేపుతాడు. ఎక్కడ మేపుతాడు? పచ్చిక బయళ్ళలో మేపుతాడు. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నడిపిస్తాడు. సమృద్ధి. ఆ కీర్తన చివరి మాట, నా బ్రతుకు దినములన్నీ ఎట్లా వస్తాయంట? నా వెంట, నేను వాటి వెంట కాదు, అవి నా వెంట.
నా వెంటబడి వస్తాయి. కృప క్షేమము, కృప క్షేమము, కృప. సరే పద 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 పద. ఎక్కడికి? దావీదు అంటాడు, చిరకాలము నేను యెహోవా మందిరములో. గొప్ప సంపద తరుముతుంది. దేశం యొక్క ఉన్నత స్థలాలలో దావీదు ఎక్కచ్చు, నిలబడచ్చు, సంతోషించచ్చు, ఆనందించచ్చు, రాజ వైభోగం అనుభవించవచ్చు. దేవుడు అంత కృపాక్షేమాలు ఇచ్చాడు. కానీ లోకం వెంట పరిగెత్తలా. దావీదు స్టీరింగ్ ఎటు తిప్పాడు? అవి ఆయన వెనకమాల వస్తున్నాయి, ఈయన ఎటు తిరిగాడు? మరి మనం సంపద వస్తే దేవుని మందిరం కనపడుతుందా? ఉద్యోగం వస్తే, వ్యాపారం వస్తే దేవుని మందిరం కనపడుతుందా? దేవుని మందిరం కనపడుతుందా? చిరకాలము నేను యెహోవా మందిరములో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా కాపరిగా ఉన్నటువంటి వారికి లేమి అన్నది కలుగదు. లేమి వచ్చింది అంటే దాంట్లో ఒకటి కారణం ఏంటి? సోమరితనం. 2 కారణం ఏంటి? భక్తిహీనత. 3 కారణం ఏంటి? సుఖభోగముల యందు వాంఛ కలిగి ఉండటం. 4వది తగిన దానికన్నా కూడా తక్కువ ఇవ్వటం. సో వీటి వలన లేమి వస్తుంది. యెహోవా మనకు కాపరిగా ఉంటే మనకు లేమన్నది లేదు. ఆ 4 విడిచిపెడదాం. దేవుని కాపరిగా చేసుకొని సమృద్ధిలోనికి నడిపించబడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి. మోకరించగలిగినటువంటి వారు మోకరించే ప్రయత్నం చేయండి. ఒక చిన్న ప్రార్థన. దయచేసి దేవుని వాక్యము విన్న తర్వాత ప్రార్థనలో మనం కొద్ది సమయం ఉండుట, అది మనకు ఆశీర్వాదం. కళ్ళు మూయండి, ప్రార్థనలో ఏకీభవించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చేతులు ఆకాశము తట్టెత్తండి, ప్రార్థన చేసుకుందాం. ఈ ఆదివారం దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు. లేమికి కారణాలు మన ముందు ఉంచారు. భక్తుడైన దావీదు అంటున్నాడు, యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలుగదని. ఈ రోజున ఆయన మనకు కాపరిగా మన కుటుంబాల్లో సమృద్ధిని మనం చూచున్నట్లుగా, పచ్చిక బయళ్ళలో మనం నడిపించబడినట్లుగా, శాంతికరమైనటువంటి జలముల యొద్దకు మనం నడిపించబడినట్లుగా, లేమి అన్నది మనకు దూరం అవ్వాలి. లేమి అన్నది మనకు దూరం అవ్వాలి. సోమరితనాన్ని విడిచిపెడదాం. సోమరితనాన్ని విడిచిపెడదాం. బద్ధకాన్ని విడిచిపెడదాం. కష్టపడి పని చేయడానికి పురికొల్పబెడదాం. ఓ తీర్మానం ప్రభు దగ్గర చేసుకో. సోమరితనాన్ని విడిచిపెడతానయ్యా, బద్ధకాన్ని విడిచిపెడతానయ్యా ప్రభా, కష్టపెడతానయ్యా, కష్టపడి పని చేస్తాను ప్రభా. నా చేతుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి నాయన. నోరు తెరిచి అడగగలరా? నోరు తెరిచి అడగగలరా? ప్రభా నేను కష్టపెడతానయ్యా అని చెప్పు. ప్రభు దగ్గర చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. భక్తిహీనతను విడిచిపెట్టు. దేవునికి ఇష్టమైన భక్తి చెయ్యి. ప్రభు దగ్గర ఒక తీర్మానం చేసుకో. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సుఖభోగాలు యందు వాంఛను విడిచిపెట్టు. నీ జీవితంలో దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వు. వెదజల్లి విత్తగలిగినటువంటి వారు అభివృద్ధిలోనికి వస్తారు. ఇవ్వవలసిన దానికంటే తక్కువ ఇచ్చి లేమిలోనికి వెళ్ళిపోతున్నారు. అయ్యా నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, అయ్యా నన్ను క్షమించండి అయ్యా అని ప్రభువుని అడుగుదాము. ఈ రోజున లేమికి, దరిద్రానికి కారణాలు ప్రభు మన ముందు ఉంచారు. వీటిని మనం సరి చేసుకుందాం, సరిదిద్దుకుందాం. దేవుని కాపరిగా చేసుకుని మన జీవితాల్లో ఉన్నతంగా మనం దీవించబెడదాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన నోరు తెరవండి. ఒక 2-3 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. ప్రభు మిమ్మలను పురికొల్పుతుండగా ప్రార్థన చేసుకోండి, సరి చేసుకోండి, ప్రభు దగ్గర దిద్దుకోండి, దేవునికి అప్పగించుకోండి. దేవుని ఆత్మ మనల్ని బలపరుస్తుండగా, ఆయన ఆత్మశక్తితో మనల్ని నింపుతుండగా దేవుని ద్వారా మనము బలపరచబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఎవరు కళ్ళు తెరవద్దు, ప్రార్థనలో ప్రభు సన్నిధిలో ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన నోరు తెరిచి ప్రార్థన చేయాలి. ఎవరు మౌనంగా ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థనలో నడిపించబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన మాటలు మన హృదయాల్లో పరిశుద్ధ ఆత్మదేవుడు ఫలభరితంగా చేయనట్లుగా మన మధ్యలో ఉన్న ప్రియులు బ్రదర్ ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఇంతవరకు ప్రభు మనను దర్శిస్తూ వచ్చాడు. ప్రభుకు మన అక్రత తెలుసు, మన అవసరత తెలుసు. ప్రభుకు మనలో ఉన్న సమస్యలు అన్నీ తెలుసు. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ సమయం దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరము మోకరించి దేవుని సన్నిధిలో మనం పరీక్షించుకొని, దేవుని సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. కాబట్టి దేవునికి ఏదైతే మన జీవితంలో ఇష్టం లేదో, దేవునికి ఏదైతే మన విషయంలో ఆయాసకరం ఉన్నదో, దేవునికి ఏ విషయంలో మనము దేవుని దుఃఖపరుస్తున్నామో వాటిని విడిచిపెట్టి దేవుని విషయంలో మనం నమ్మకస్తులై, ఆయన మనకు కాపురి అయినాడు, మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క సమయమున దేవునికి మన జీవితమును అప్పచెప్పుకొని ఈ యొక్క మధ్యాహ్న సమయమున ఆ విధంగానే ఉంటే మేము ప్రార్థనకు ముందుకు కొనసాగుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన పరిశుద్ధమైన మా దేవా, జీవము కలిగిన మా తండ్రి, ఇంతవరకు మీ దాసుని ప్రభువా మీరు వాడుకున్నారు, మీకు స్తోత్రములు. మీ యొక్క ప్రభువా తండ్రి ఎంతో దైవా నీ బిడ్డల ద్వారా దేవా మీరు మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూ వచ్చారు, మీకు స్తోత్రములు. అనేక సార్లు నైనా మా విషయంలో సోమరితనం కలిగి, ఓ ప్రభా భక్తి విషయంలో భక్తి లేని వారంగా అనేక సార్లు సుఖభోగములను ప్రేమిస్తూ మిమ్మల్ని ప్రేమించే విషయంలో మేము తప్పిపోయిన వారంగా, అయా మీకు ఇచ్చే విషయంలో కూడా మేము తప్పిపోయాం ప్రభా. దేవా మీరు వాక్యం ద్వారా మమ్మల్ని సంధించి దర్శిస్తూ వచ్చాం, మీకు స్తోత్రములు. కాబట్టి నా తండ్రి వాక్యం ద్వారా మేము పరీక్షించుకోబడి, వాక్యం ద్వారా ప్రభా తండ్రి నైనా మేము పురుగొప్పింపబడి మేము ఒక తీర్మానముతో ఇక్కడి నుంచి ప్రభా మీ సన్నిధిలో నుంచి వెళ్ళాలా, ఒక తీర్మానం కలిగి మేము జీవించడానికి సహాయం చేయండి. నా తండ్రి, నా ప్రభు, నా రక్షకుడా, ఎక్కడైతే ప్రభా మేము తప్పిపోయినామో, ఎక్కడైతే ప్రభా మీ మనసును బాధపరిచినామో వాటిలన్నిటిని ప్రభా మేము ఇక్కడే ఈ క్షణమే మేము తీసివేసుకోవడానికి సహాయం చేయండి. మళ్ళీ సోమరితనం తీసివేయండి ఓ ప్రభా, మళ్ళీ బద్ధకతనం తీసివేయండి ప్రభా. సహాయం వచ్చాము మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధమైన నా దేవా, ఆయన భక్తి కలిగిన ఏదైతే మా భక్తి విషయంలో ఎక్కడైతే మేము పడిపోతున్నామో అట్లన్నో దేవా విడిచిపెట్టి భక్తి కలిగి నా ప్రభు వైపు మేము చూసి ఈ యొక్క కడవర్ధనలో ముందుకు కొనసాగే వరకు చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం దేవా తండ్రి. అంత మాత్రమే కాదు, ఈ లోకములో దేవా తండ్రి మొట్టమొదటిగా మా జీవితంలో మిమ్మల్ని ప్రేమించాలా, మీ సన్నిధిని ప్రేమించాలా, మీ ఇంటిని ప్రేమించాలా. ఓ ప్రభా సహాయం చేయండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఆ ఎదురాలు ఆమెకి ఏమీ లేనప్పటికీ కూడా దేవుని ఇంటిలో ఓ ప్రభా తనకు ఉన్నది తెచ్చి ఆ యొక్క దేవా తండ్రి కాணிక భాషలు వేసినట్టు ఓ ప్రభా మేము దేవుని సేవకు, దేవుని పని కొరకు, దేవుని యొక్క పరిచర్య కొరకు ఓ ప్రభా తండ్రి నైనా మా యొక్క విషయంలో ప్రభా మేము సమర్పణ కలిగి ముందుకు రావడానికి, మా రాబడిలో కూడా మేము నమ్మకంగా ఉండటానికి సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. తండ్రి అయిన దేవా, మీ వాక్యం ద్వారా మమ్మల్ని మాట్లాడుతూ వచ్చారు, దర్శిస్తూ వచ్చారు. అందుకే మిమ్మల్ని కృతజ్ఞత స్తుతి స్తోత్రములను చెల్లించుకుంటూ మహిమ ఘనత ప్రభావములు మీ పాదములకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.